ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్స్టైల్ శ్రావ్య. లోహియా కన్వెన్షన్ మియాపూర్లో జరుగుతున్న క్రాఫ్ట్ రూట్స్ అనే హైదరాబాద్ ఎగ్జిబిషన్ December 5th to 9th జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి 100+ ఆర్టిసన్స్ అందరూ కలిపి ఒకే రూఫ్లో వాళ్ళకున్న క్రియేటివిటీ అంతా చూపించడానికి వాళ్ళ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు. ఎగ్జిబిషన్స్కి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను, కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి క్రాఫ్ట్ అండ్ ప్రతి ఐటమ్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ స్టాల్లో అన్నీ కూడా కస్టమైజ్డ్ పేపర్ క్లిప్స్, కీ చైన్స్ అండ్ ఇంకా వాల్ డెకర్స్ అన్నీ కూడా ఎదురుగుండానే చేసి కూడా ఇస్తున్నారు. అండ్ ఈ బైక్ చూస్తున్నారా, రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్లో ఉన్నది. ప్రతిదీ కూడా హ్యాండ్ మేడ్తో అన్నీ కూడా ట్విస్ట్ చేసి ఎగ్జాక్ట్ ఆ షేప్ వచ్చేలాగా చాలా బాగా చేశారు. నాకు కూడా DIYs అవి అలవాటు ఉన్నాయి కాబట్టి ఒక ఆర్ట్ పీస్ ఇంత నీట్గా రావాలి అంటే ఐ కెన్ ఫీల్ దట్ హార్డ్ వర్క్. ఈ వీడియో అస్సలు కొలాబరేషన్ కాదు, ఎందుకంటే ఇక్కడ అన్ని ఐటమ్స్ చూసాక మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయాలి, ఎవరు మిస్ అవ్వకూడదు ఇలాంటి ఎగ్జిబిషన్స్ అని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. మీరు ఎగ్జిబిషన్కి షాపింగ్ కోసమే రావక్కర్లేదు, అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ఆర్ట్స్ అన్నీ కూడా ఒక్కసారి లైఫ్లో చూడడానికన్నా మీరు రావాల్సిందే. ఈ హోమ్ డెకర్ ఆర్ట్ పీసెస్ చూస్తున్నారా, ఇవన్నీ కూడా సెరామిక్తో తయారు చేసిన పీసెస్ అన్నీ. ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ చూసిన వెంటనే అన్నీ కూడా నచ్చేసేలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైస్ రేంజ్ కూడా 500 నుంచి స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ అంటేనే డెకరేషన్ కదా, సో క్రిస్మస్కి రిలేటెడ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఒక స్టాల్లో అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు చూపించే ప్రతి ఐటమ్ కూడా ఊల్తో చేసినవి, హ్యాండ్ మేడ్ అన్నీ కూడా. క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ కోసం చూస్తున్నారంటే ఈ స్టాల్ కంపల్సరీ విజిట్ చేయండి. అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ పీసెస్తో డెకరేషన్ చేస్తే కనుక ఒక మంచి వైబ్రెంట్ లుక్ వస్తుంది. యూజువల్లీ మనకి క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అంటే ఎక్కువ హ్యాండ్లూమ్స్, ఫ్యాబ్రిక్స్ అండ్ ఇంకా వుడెన్తో చేసిన కొన్ని ఆర్ట్స్, పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ స్టాల్స్ చూస్తే మాత్రం ఇన్ని క్రియేటివిటీ వర్క్స్ ఉన్నాయా అనిపించింది. అన్నీ కూడా వావ్ అనిపించేలాగే ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ కొన్ని ఆర్ట్ వర్క్స్ అయితే మన ఎదురుగుండా లైవ్లో కూడా చేస్తున్నారు. మనకి ఫ్లోర్ మ్యాట్స్ డిజైన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్లో వాళ్ళు డైరెక్ట్ అక్కడే వ్యూ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఆర్ట్ కూడా ప్యూర్ మెటీరియల్స్తో చేసినవి, సో కాస్ట్ కూడా కొంచెం ప్రీషియస్గానే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈచ్ పీస్ ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది అంటే దాని బిహైండ్ హార్డ్ వర్క్కి ఎంత ఇచ్చినా వర్తే అనిపించింది. ఒక సైడ్ చూస్తే కాశ్మీరీ పష్మినా షాల్స్ అన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అట్లీస్ట్ ఆ ఫ్యాబ్రిక్ టచ్ చేస్తేనే మనకి ఆ ప్యూరిటీ అనేది తెలిసిపోతుంది. అండ్ మనకి లేసెస్తో చేసిన కొన్ని బార్డర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా లైవ్లో వాళ్ళే చేస్తున్నారు. లేసెస్, బుటీస్, ఇంకా బార్డర్స్ ఇలా చాలా ఉన్నాయి. ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ వచ్చి 2500 అలా ఉన్నాయి. ఒక డిజైన్ అవ్వడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 2-3 days పడుతుందండి. ఇలా ఈ ప్యాచెస్ లాంటివి ప్లెయిన్ డ్రెస్సెస్కి, ఫ్రాక్స్కి వేసుకుంటే చాలా బాగుంటాయి. మహేశ్వరి సిల్క్, లెనిన్ కాటన్, హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్ ఇలా వాట్ నాట్ అన్ని టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, ఓవెన్ హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ అన్నీ కూడా ప్రైస్ రేంజ్ వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ 4000. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెడ్ అండ్ గ్రీన్ శారీ అయితే 5500 అంట. అఫ్ కోర్స్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఈ ప్రైస్ రేంజెస్లోనే స్టార్ట్ అవుతాయి కదా, మనకి ఆ ఫీల్ అంతా కూడా ఫ్యాబ్రిక్ టచ్ చేసిన వెంటనే ఆ ప్యూరిటీ తెలిసిపోతుంది. ఒక సైడ్ చూస్తే రాజస్థానీ బ్లూ పాటరీస్ అండ్ ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్స్తో చేసిన డిఫరెంట్ అవుట్ఫిట్ శారీస్, అండ్ ఇంకో సైడ్ వచ్చి అస్సాం నుంచి బ్యాంబూ బాస్కెట్స్, అండ్ ఇంకా గుజరాత్ నుంచి మిర్రర్ వర్క్ బ్యాగ్స్, అలాగే ఒరిస్సా నుంచి బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటింగ్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్లో యూస్ చేసే ట్రైబల్ జ్యువెలరీ. ఇలా ఒకటి కాదు, థౌజండ్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా మన ఇండియాలో అవైలబుల్గా ఉండే హ్యాండ్ మేడే కాదు, హార్ట్ మేడ్ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం హెరిటేజ్ మేడ్ కూడా. ఇవన్నీ కూడా ఒకే చోట మనకి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి ఛాన్స్. ఈ స్టాల్లో అన్నీ కూడా ప్యూర్ బ్రాస్ మెటీరియల్స్తో చేసిన కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇలాంటివి వింటేజ్ లుక్ కోసం కూడా ఇప్పుడు డెకరేషన్కి కూడా యూస్ చేస్తున్నారు చాలామంది ఇంట్లలో. ఇవన్నీ కూడా ప్యూర్ మల్బరీ సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్తో చేసిన అవుట్ఫిట్స్. ఈ ప్యూర్ ఫ్యాబ్రిక్స్తో చేసిన ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా కిడ్స్కి చాలా కంఫర్ట్ ఇస్తాయి. హ్యాండ్లూమ్స్లో ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 100 పైనే స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మన ఇండియాలో ఉన్న ఇలా హ్యాండ్మేడ్ హెరిటేజ్ని మనం అందరం కూడా కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. ఈ మ్యూజిక్ వచ్చే ఈ టాయ్స్ అన్నీ కూడా ప్యూర్ వుడ్తో చేసినవి. ఇవి స్టార్టింగ్ వచ్చి 800 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ సౌండ్స్ మాత్రం మంచి రిలాక్సింగ్గా ఉన్నాయి. ఈ స్టాల్లో శారీ కలెక్షన్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జామ్దాని, మోడల్ సిల్క్, జరీకోట ఇలాంటి టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అన్ని శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్యూర్ సిల్క్లో ప్లెయిన్ శారీ వచ్చి పళ్ళు అంతా కూడా గ్రాండ్ రిచ్ లుక్ వచ్చేలా గోల్డ్ బోర్డర్ వచ్చింది. ఈ శారీస్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి.
రాజస్థానీ ఆర్ట్ వర్క్స్లో ఉన్న ఈ ప్యాంపర్ ల్యాంప్స్ విత్ అంతా కూడా హ్యాండ్ మేడ్ పెయింటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు ఇక్కడ ప్రతి క్రాఫ్ట్ చూస్తున్నప్పుడు మాత్రం దాని వెనకాల వాళ్ళు చేసిన హార్డ్ వర్కే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఐటమ్ కూడా దాని డిజైన్ దానికే అన్నట్టుగా ఒక ఇంట్రికేట్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అవుట్పుట్. ఇవన్నీ కూడా జూట్ అండ్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ షేప్స్లో చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఐటమ్ కూడా ఏదో ఫ్యాక్టరీలో తయారు చేసి తీసుకొచ్చినవి అయితే అస్సలు కాదు. అన్నీ కూడా చిన్న చిన్న విలేజెస్లో, చిన్న ఇంట్లలో, స్మాల్ వర్క్షాప్స్లో ఆర్టిస్టులు అందరూ చేసిన అన్ని క్రాఫ్ట్స్ ఇవి. అందుకే ప్రతి పీస్కి ఒక స్టోరీ, అలాగే ప్రతి క్రాఫ్ట్కి ఒక మీనింగ్ కూడా ఉంటుంది. ఈ ఆర్ట్ వర్క్ చూడండి, అన్నీ కూడా MDF షీట్స్ అలాగే ఫ్యాబ్రిక్తో చేసిన డెకోర్స్ ఇవన్నీ కూడా. మీరు విజిట్ చేసినప్పుడు ఈ స్టాల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ప్రతిదీ కూడా వావ్ అనేలాగే ఉంది. బేస్ ఫ్యాబ్రిక్స్ మీద బార్డర్ అంతా కూడా వుడ్ తీసుకుని MDF షీట్స్ అండ్ కలర్ పెయింటింగ్స్తో చాలా బాగా వచ్చాయి ప్రతి అవుట్పుట్ కూడా. ఇలాంటి పీసెస్ మన ఇంట్లో వాల్ డెకర్స్లో యూస్ చేస్తే దాని లుక్కే మారిపోతుంది, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి పీసు కూడా. ఈ హనుమాన్ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకా గోల్డ్ ఈ షీట్స్లో కూడా చాలా బాగా వచ్చాయి. ఈ పీస్ చూస్తున్నారా, మొత్తం అంతా కూడా ఒక ఫ్లవర్ని బీడ్స్తో ఎంబ్రాయిడరీ చేసి దాన్ని ఒక ఫ్రేమ్లా చేశారు. ఇక్కడ ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1300 నుంచి ఉంది. నేను ఇక్కడ ప్రతిదానికి ప్రైసెస్ కూడా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే అన్నీ కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ఆర్ట్, సైజ్ అండ్ అక్కడ యూస్ చేసే మెటీరియల్స్ బట్టి. వన్స్ మీరు ఎగ్జిబిషన్కి ఎంటర్ అయ్యాక యూ విల్ లిటరల్లీ ఫీల్ ఇండియాస్ డైవర్సిటీ. సో నేను అందుకే ఇంతలా చెప్తున్నాను, మీ షాపింగ్ కోసమనే కాదు, అట్లీస్ట్ ఈ ఐటమ్స్ చూడడానికన్నా రావాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మన ఇండియాలో ఇంత హెరిటేజ్ని చూసే అదృష్టం మిస్ అవుతారు. నిజంగా ఈ ప్లేస్కి వచ్చే వరకు నాకు తెలియలేదు ఇండియాలో నిజంగా ఇన్ని హిడెన్ ఆర్ట్స్ ఉన్నాయా అని. ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఏ పీస్కి ఆ పీసే ఉన్నాయండి. నిజంగా మన ఇండియాలో ఉన్న లోకల్ ఆర్టిస్ట్స్ అందరినీ మనమే సపోర్ట్ చేయాలి కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేసినప్పుడు డైరెక్ట్ క్రాఫ్ట్స్ మ్యాన్ నుంచే మనం బై చేయొచ్చు. ఈ స్టాల్స్ మధ్యలో ఒక బోర్డ్ అయితే చూసాను, ఆర్ట్ ఈస్ ద చైల్డ్ ఆఫ్ నేచర్ అండ్ క్రాఫ్ట్ ఈస్ ద కమ్యూనికేషన్ ఆఫ్ లవ్ అని. అసలు ఈ క్యాప్షన్ ఎంత బాగా నచ్చిందో, ఎంత మీనింగ్ ఉందో కదా అందులో. అంతేకాదు క్యాప్షన్కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి క్రాఫ్ట్ కూడా అంతే లుక్ ఉంది నిజంగా. ఇప్పుడు చూపించే ఈ చెస్ బోర్డ్ చూస్తే మాత్రం మీరు వావ్ అంటారు. ఇది ప్రతిదీ కూడా మనకి సీషెల్స్ ఉంటాయి కదా, దాంతో తయారు చేసినవి అంట. చెస్ బోర్డ్ కాస్ట్ వచ్చి 15,000 రూపీస్ అని ఉంది. అండ్ ఇంకా ఈ షెల్స్తోనే తయారు చేసిన బౌల్స్, స్పూన్స్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. కీ చైన్స్, ఫోటో ఫ్రేమ్స్ అండ్ కిచెన్కి యూజ్ అయ్యే స్టోరేజ్ ఐటమ్స్ అన్నీ కూడా సీషెల్స్తోనే హ్యాండ్మేడ్ చేశారు. ఈ షెల్స్తో చేసినవి అన్నీ కూడా చాలా షైనింగ్గా డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేసి డిజైన్ చేయడం వల్ల మంచి లుక్ వచ్చిందండి. ఈ షెల్స్తో చేసిన జ్యువెలరీ కూడా చాలా యూనిక్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మంచి యూనిక్గా ఉన్నాయి. ప్రతి ఐటమ్ కూడా దాని డిఫరెంట్ డిజైన్స్తో చాలా బాగున్నాయి. ఇక్కడ రింగ్ అయితే నాకు ఒకటి చాలా బాగా నచ్చింది, పర్ల్ మీద మొత్తం ఒక ఫినిషింగ్ లాంటిది ఇచ్చి చాలా బాగుంది. ఈసారి స్టాల్స్ అన్నీ కూడా మనకి 100+ స్టాల్సే ఉన్నాయి. ప్రతిదీ కూడా డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్తో మనకి అస్సలు బోర్ కొట్టదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఎగ్జిబిషన్కి విజిట్ చేయకపోతే మాత్రం కంపల్సరీ రిగ్రెట్ ఫీల్ అవుతారు, అంత యూనిక్గా ఉంది కలెక్షన్ అంతా కూడా. ఈ స్టాల్లో కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. ట్రైబల్ జ్యువెలరీ అంటారు కదా, అంటే ట్రైబల్స్ వేసుకునే టైప్ ఆఫ్ జ్యువెలరీ అన్నీ కూడా. ఇక్కడున్న జ్యువెలరీ కలెక్షన్ హైలైట్ ఏంటో తెలుసా, ఇవన్నీ కూడా కాయిన్స్ ఉంటాయి కదా మనకి, ఓల్డ్ కాయిన్స్, వాటితో తయారు చేసినవి ఇవి. అండ్ ఈ స్టాల్ వచ్చి తెలంగాణ దేవరకొండ అనే విలేజ్ నుంచి తయారు చేసిన ట్రైబల్ జ్యువెలరీ ఇవన్నీ కూడా. ఈ మెటల్తో చేసిన జ్యువెలరీ చాలానే చూసాం, కానీ ఇలాంటి కలెక్షన్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇయర్ రింగ్స్ అండ్ రింగ్సే కాదు, నెక్ పీసెస్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది చూస్తున్నారా, రాధాకృష్ణులు మొత్తం అన్నీ కూడా డ్రాప్స్ లాగా వచ్చి ఒక నెక్ పీస్ డిజైన్ చేశారు. ఇక్కడ ఒక కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆవు ఆర్ నంది షేప్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ డిజైన్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ప్రైస్ రేంజ్ వచ్చి 700 అలా చెప్పారు. ఇందులో 2 కలర్ వేరియేషన్స్ ఉన్నాయి, కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నది, అలాగే సిల్వర్ కలర్లో ఉన్నది. ఇవైతే ట్రై చేసి చూశాను, నాకైతే బాగా నచ్చాయి, తీసుకున్నాను. అందరిలోనూ మనం యూనిక్గా స్టాండ్అవుట్ అవ్వాలి అంటే ఇలాంటి జ్యువెలరీ ట్రైఅవుట్ చేయాల్సిందే. ఇలా ట్రైబల్ జ్యువెలరీ, టెరాకోటా జ్యువెలరీ, గ్లాస్ జ్యువెలరీ, ఇంకా హ్యాండ్మేడ్ సోప్స్, లిప్ బామ్స్, వాట్ నాట్ అన్ని కలెక్షన్స్ ఇక్కడ స్టాల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ టెరాకోటా జ్యువెలరీ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ.
కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా వుడ్ అండ్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన జ్యువెలరీ, నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్, ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ హ్యాండ్ మేడ్ తో చేసినవి ఇవి. అండ్ నెక్స్ట్ ఈ కలెక్షన్ వచ్చి ఫ్యాబ్రిక్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే జూట్ హ్యాండ్ బ్యాగ్స్ మీద హ్యాండ్ పెయింటెడ్ డిజైన్స్ తో చాలా యూనిక్ గా ఉన్నాయి బ్యాగ్స్ అన్నీ కూడా. హ్యాండ్ బ్యాగ్స్, టోటే బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, క్లచర్స్, అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో డిజైన్ చేసి దానిపైన బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటింగ్ తో ఇంకా హైలైట్ చేశారు. ఇలాంటి ఆర్ట్స్ చూస్తుంటే కొన్ని అయితే 1 డేలో కంప్లీట్ చేసేవి ఉన్నాయి, కొన్ని డేస్, మంత్స్, ఇయర్స్ కూడా పట్టే ఆర్ట్స్ ఉన్నాయి. ఇవి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో వైట్ అండ్ గోల్డ్ బోర్డర్ వచ్చిన శారీకి ఇలా పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ జ్యువెలరీ చూస్తున్నారా, స్టోన్స్ మీద మొత్తం హ్యాండ్ పెయింట్ చేశారు మీనాకారి డిజైన్ తో. అన్ని కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. ప్రతి పీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ డీటెయిలింగ్ ఎంత బాగా వచ్చింది కదా. మనం ఏదన్నా ఒకటి నచ్చకపోతే ఇది అలా ఉంది ఎలా ఉంది అని వెంటనే జడ్జ్ చేసేస్తాం. బట్ బ్యాక్ అండ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బ్యూటిఫుల్ గా లుక్ వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఈ మౌల్డ్ ఆర్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ లో మనకి వాల్ డెకర్స్ లాగా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. గిఫ్టింగ్ పర్పస్ కి అలాగే హోమ్ డెకర్ కోసం ఇలాంటివి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ చూపించేవి చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇలా కూడా క్రియేటివ్ గా ఆలోచించవచ్చని ఇది చూసాక తెలిసింది. అదే ద బిందీ ప్రాజెక్ట్. కొంతమంది పెద్దవాళ్ళకి ఇలా బిందీస్ పెద్దవి పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా. సో వాటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ తో డిజైన్ చేసినవి ఉన్నాయి. దీనికి సెపరేట్ గమ్ కూడా ఇస్తారంట. సో దీనిని రీయూజ్ కూడా చేసుకోవడానికి వీలుంటుంది. బిందీస్లో చిన్న చిన్నవి చాలా డిజైన్స్ చూస్తాం, కానీ ఇలా పెద్ద వాటిలో ఎన్ని డిజైన్స్, అది కూడా హ్యాండ్ మేడ్తో తయారు చేసినవి, ఎంతో కలెక్షన్స్ ఉన్నాయా అనిపించింది. కలెక్షన్ అయితే అదిరిపోయిందండి. అండ్ ఇంకా ప్రత్యేకంగా ఈ స్టాల్లో ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ కఫ్స్ కూడా డిజైన్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు ఇయర్ కఫ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇది పేర్లో రాదు, సింగిల్దే వస్తుంది. సింగిల్ పీస్ వచ్చి 500 రూపీస్ అన్నారు. నేను ఇది పెట్టుకుంటే నాకు నచ్చింది బాగా. ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ కూడా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సింపుల్ ప్లెయిన్ శారీ వేసుకుని ఇలాంటి ట్రైబల్ జ్యువెలరీతో పేరప్ చేస్తే అసలు లుక్కే మారిపోతుంది మొత్తం. నెక్స్ట్ స్టాల్లో న్యూస్ పేపర్స్ యూజ్ చేసి అసలు డిఫరెంట్ ఐటమ్స్ని తయారు చేశారు. ఇవన్నీ కూడా హోమ్ డెకర్కి, చిన్న చిన్న రిసార్ట్స్ ఆర్ రెస్టారెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఆనియన్స్ ఇలాంటి వాటికి ఇలాంటి బౌల్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. అలాగే టేబుల్ మ్యాట్స్ వాటికి, ఇంకా క్రిస్మస్కి డెకర్కి యూజ్ చేసే ఐటమ్స్ కూడా వీళ్ళు చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. సో ఇక్కడ ఆర్ట్స్ అండ్ కలెక్షన్స్ చూసి మీరు కూడా ఇంప్రెస్ అయ్యి ఇది కంపల్సరీ విజిట్ చేస్తారనే ఉద్దేశంతో అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేశాను. ఇది December 5th స్టార్ట్ అయ్యి 9th ఎండ్ అవుతుంది. సో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ 4 daysలో మాత్రం కంపల్సరీ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా వుడ్ మీద డెకరేటివ్ ఐటమ్స్ అండ్ వుడ్ మీద అంతా కూడా హ్యాండ్ పెయింట్ వేసిన ఐటమ్స్ ఇవి. స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ వచ్చి 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ఐటమ్. ఈ చైర్స్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. ఈ స్టాల్లో పెట్టిన ఆర్ట్ వర్క్ అంతా కూడా రాజస్థానీ ఆర్ట్ వర్క్. ఈ ఆర్ట్ వర్క్ ప్రాసెస్ అంతా మీరు డీటెయిలింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇంట్రికేట్ డిజైన్తో అసలు ఎంత డీటెయిలింగ్ ఉందో తెలుసా. ఈ ఆర్ట్ ఎలా వేస్తారు అని ప్రాసెస్ అంతా కూడా తెలుసుకున్నాను. నిజంగా తెలుసుకున్నాక వావ్ అనిపించింది. ఇలా ప్లెయిన్ బ్యాంబూ స్టిక్ మీద మొత్తం ఈ ఐరన్ పెన్ లాంటిది ఉంది. దాంతో మనకి డిజైన్ అంతా కూడా హోల్స్ లాగా పెట్టుకుంటాం. దీనిపైన ఎక్కడైతే హోల్స్ పడిందో దానిపైన అంతా కూడా న్యాచురల్ స్టోన్ కలర్స్ అని వీళ్ళ దగ్గర యూజ్ చేస్తారంట. సో ఆ కలర్ని మొత్తం పైన పామితే ఆ హోల్స్లో ఎక్కడైతే డిజైన్ ఉందో అదంతా కూడా బ్లాక్గా ఉంటుంది. చూసారా ఎంత డీటెయిలింగ్ నీట్గా రావడానికి బ్యాక్ అండ్ ఎంత హార్డ్ వర్క్ ఉందో అర్థమైందా మీకు. ఈ స్పెసిఫిక్ ఆర్ట్ వర్క్ 6 months పట్టిందంట వాళ్ళకి వేయడానికి. ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ చూస్తున్నారా, ఇది 1.5 lakhs. అసలు ఎంత డీటెయిలింగ్, ఆ కలర్ కాంబినేషన్ కానీ, ఆ ఆర్ట్ వర్క్ ఫినిషింగ్ కానీ చాలా డీటెయిలింగ్ ఉంది. మీరు ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయాలి అనుకుంటే మీకు కిడ్స్ ఉంటే వాళ్ళని కూడా తీసుకువెళ్ళండి. ఎందుకంటే మన ఇండియా కల్చర్, హెరిటేజ్, మన ఇండియాలో ఉన్న ఇన్ని ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది. ఈ స్పెసిఫిక్ ఆర్ట్ వర్క్ కూడా 6 months పైన పట్టిందంట. ఈ ఆర్ట్ వర్క్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది వావ్ అనాల్సిందే అని. ఇప్పుడు వరకు మనం సోబర్ కలర్స్ లైక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్లో చూసాం కదా. ఇది చూస్తున్నారా, అన్ని కలర్ కాంబినేషన్స్లో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కదా. అసలు ఈ డిజైన్ చూడడానికే నాకు ఒక 1 week పడుతుంది అనిపించింది. సో ఇంకా వేయడానికి ఎంత బాగా కష్టపడ్డారో ఆలోచించండి. ఇది రాజస్థాన్లో ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్. ఇంకా రాజస్థాన్ నుంచే వేరే టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను. సో డోంట్ మిస్ ద వీడియో టిల్ ద లాస్ట్.
ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ డెకోర్ ఐటమ్స్. యూజ్ మీ అనే పేజ్ ఇది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. హ్యాండ్లూమ్స్ అంటే జామ్దాని లేకుండా హ్యాండ్లూమ్స్ ఎలా కంప్లీట్ అవుతుంది, సో వాటిలో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా క్యాండిల్స్, ఫ్లోరసెంట్ క్యాండిల్స్, వీటిలో డిఫరెంట్ షేప్స్ అండ్ మౌల్డ్స్లో చాలా యూనిక్గా ఉన్నాయి డిఫరెంట్గా. కాఫీ టేబుల్ మీద ఇలాంటి ఒక్క పీస్ ఉంటే చాలు, ఎంటర్ అవ్వగానే అందరికీ ఒక మంచి ప్లెజెంట్ లుక్ వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ ఒక స్టాల్లో ఒక లేడీ క్రోచెట్ వర్క్ అక్కడే చేస్తూ లేస్ వర్క్ ఇదంతా కూడా యూజ్ చేసి డిఫరెంట్ టాప్స్, బ్లౌజెస్, క్రాప్ టాప్స్ డిజైన్ చేశారు. కిడ్స్కి మఫ్లర్స్, సాక్స్, ఇలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. బీడ్స్తో చేసిన జ్యువెలరీ మీరు ఎప్పుడైనా చూసారా? అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే కలర్ కాంబినేషన్స్ అదిరిపోయాయి. ఇవి హిప్ బెల్స్ చూసారా, బీడ్స్లో ఎంత బాగున్నాయో కలెక్షన్స్. ఇవన్నీ కూడా మనకి నెక్లెస్ ఆర్ లాంగ్ హారం టైప్ ఆఫ్ డిజైన్స్. ఇవి మనకి ఈ పర్టికులర్ ఫ్లవర్ రావాలి అంటేనే ఆ బీడ్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సెట్ చేసి చేయాలి. సో దాని బ్యాక్ అండ్ వర్క్ మీరు అర్థం చేసుకోండి. చూసిన వెంటనే నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే మనకి చిన్నప్పుడు గాజు బొమ్మలతో డిఫరెంట్ యానిమల్స్, బర్డ్స్ ఇలాంటివి ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా. షెల్ఫ్లో డెకరేటివ్ ఐటమ్స్ కింద కూడా అమ్మ వాళ్ళు పెట్టేవారు. సో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్లోనే వీళ్ళ దగ్గర ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్యూట్గా చిన్న చిన్న బర్డ్స్, యానిమల్స్, హంసలు, నెమలీలు, చిన్న చిన్న డీర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. చిన్న గణపయ్య అండ్ ఇంకా ఈ పెంగ్విన్స్ చూసారా, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎంత క్యూట్గా ఉన్నాయో హ్యాండ్లోనే. అండ్ ఇంకా క్యూట్ లిటిల్ ఆక్టోపస్. ఇప్పుడు ఇళ్లలో కూడా హోమ్ డెకర్స్కి ఎక్కువ ఏన్షియంట్ మోడల్ వైబ్ వచ్చే ఆ మెటీరియల్స్ అన్నీ కూడా డెకర్స్ యూజ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేసినప్పుడు ఈ స్టాల్ కూడా విజిట్ చేయండి. ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్స్, క్లచర్స్ అండ్ ఇంకా స్టోరేజ్ ఐటమ్స్ కోసం ఆర్ట్ వర్క్ వేసిన డిఫరెంట్ పెయింటింగ్స్లో చాలా బాగున్నాయి. ఈ ఐటమ్ చూస్తున్నారా, ప్యూర్ న్యాచురల్ స్టోన్స్తో బ్యాక్ అండ్ ఒక స్టోరీని క్రియేట్ చేసి స్మాల్ పెయింటింగ్తో ఆ స్టోరీని ఇంకొంచెం ఎలివేట్ చేసి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఇవి చాలా బాగా ఉంటాయి అండ్ ఇంకా కిడ్స్కి ఇవి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఇండియా, మీరు మాత్రం ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ రూట్ అనే ఎగ్జిబిషన్కి మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏ ఆర్ట్ వర్క్ డిఫరెంట్గా అనిపించిందో ప్లీజ్ కమెంట్ బిలో. సో మీరు విజిట్ చేసినప్పుడు మీ కిడ్స్ని కూడా వీలైతే మాత్రం తీసుకువెళ్ళండి. మన ఇండియన్ కల్చర్, హెరిటేజ్ని వాళ్ళకి కూడా వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much for watching the video. Let's celebrate Indian arts together. See you again in the next video. Until then, goodbye.